నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అక్క. నమస్తేరా. రుణ రోగ శత్రు భయాలు ఇవి ఖచ్చితంగా చాలా మందిని ఉంటాయి, ఇంచుమించు అందరికీ ఉంటారు. అందరికీ రుణాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, శత్రు భయం ఉంది, ఎంతో కొంత శత్రుత్వం అయితే ఉంది కదక్క. వీటి నుంచి బయటపడటానికి ఎట్లా ఏదైనా విధానం చెప్తారా? చాలా బాగా అడిగావు పద్మిని. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. మనం చేస్తున్నవన్నీ గమనిస్తారు, మనల్ని కాపీ కొడతారు, మనల్ని పడగొట్టాలని చూస్తారు. మన విషయాలని నలుగురికి తెలియచేసి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకంటే ఎదుగుదలని ఓర్వలేక చేసేవాళ్ళు. దత్తాత్రేయ స్వామి ఇవే చెప్తారు మార్చుకోవాలని. ముందు ఓర్వలేనితనం ఎక్కువ ఉంది కలియుగంలో. జెలసీ, ఎంత జెలసీ! ఒకరిని చూస్తే జెలసీ, ఒకరు కారు కొనుక్కుంటే జెలసీ, ఒకరు ఇల్లు కొనుక్కుంటే జెలసీ, ఒకరు బాగుపడుతుంటే జెలసీ, ఒకరి పిల్లలు పుడితే జెలసీ. ఆశ్చర్యం. ఇద్దరు తోటికోడళ్ళు ఉంటారు, పిల్లలు పుడతారు, తనకు పుట్టలేదని ఒకవేళ పుట్టకూడదని పుట్టిన ఆవిడ కూడా ఈవిడి గురించి కోరుకుంటుంది. నాకు ఒక్కరికే పుడితే చాలు, ఈవిడికి పుట్టకుండా ఉంటే చాలని. అబ్బా, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు అసలు దైవానికి దరిదాపుల్లోకైనా వెళ్తారా? అస్సలు వెళ్ళలేదు. ఎంత అసహించుకుంటాడు కదా స్వామి. ఇట్లాంటి థాట్స్ ఉంటాయి చాలా. ముందు అందుకే స్వామి అంటారు, నువ్వు 1000 పూజలు చేసినా, 1000 హోమాలు చేసినా, 1000 వ్రతాలు చేసినా, నీ మనసు నిండా కల్మషం ఉందనుకో, జరగట్లేదు అంటే ఎందుకు జరుగుతుంది? అస్సలు జరగదు. నేను అన్ని పూజలు చేస్తాను, నాకు ఇది జరగట్లేదు అంటారు అందరూ. నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, స్వామి నన్ను అనుగ్రహించట్లేదు, నన్ను కరుణించట్లేదు అని అంటే లోపలంతా కుళ్ళుంటాయి. ఎక్కడ కుళ్ళు, విషం చిమ్ముతున్నావు నువ్వు ఒకరి మీద, దాన్ని మానుకోవాలి అంటారు స్వామి. ధర్మాన్ని అనుసరించాలంటారు. అసలు ఎంత బాగా చెప్పారు స్వామి, చాలా బాగా చెప్తారు. అది కూడా నేను తర్వాత చదివి వినిపిస్తాను, ఇందులోనే చెప్తారు స్వామి. అయితే ఇప్పుడు కార్తవీర్యార్జునుడు అని, కార్తవీర్యార్జునుడి గురించి చెప్తున్నారా? ఎందుకంటే చోర భయం, రోగ భయం, శత్రు భయం అనగానే నాకు గుర్తొచ్చిందే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడిని అంటే మాది పోయింది, తప్పిపోయింది, లేకపోతే ఈ వస్తువు పోయింది, మేము పూజ చేసినంత మాత్రం చేతనే తీసుకొచ్చి మీ వస్తువు మేమే దొంగలిచ్చామని ఒప్పుకుని మరి ఇచ్చే వాళ్ళు ఉంటారు. దెబ్బలు మామూలు కొట్టాడట, తెలుస్తాయట, దెబ్బలు కొడుతున్నాడు, తెలుస్తాయి. ఆయన నిజంగా అసలు ఎంత దత్తాత్రేయ స్వామి ఎలా మనకి రకరకాల రూపాల్లో దర్శనమిస్తారో, కార్తవీర్యార్జునుడు కొట్టే దెబ్బలు కూడా అలాగే తగులుతాయి అన్నమాట. మరి ఆయన ఎవరి శిష్యుడు? ఆదిగురు దత్తాత్రేయ స్వామి శిష్యుడు. అయితే ఇక్కడ అగ్ని భయం, చోర భయము, శత్రు భయము, రోగ భయము, రుణ బాధలు, సంతాన ప్రాప్తికి కూడా ఈ మంత్రాలు, నేను చెప్పే మంత్రాలు చదువుకుంటే ఇవన్నీ ఉంటాయి. ఒక్కో మంత్రంలోనే ఉంటుంది. మంత్రాలు అంటున్నారు, ఎన్ని చెప్తారు? ఒక 4 మంత్రాలు చెప్తాను. చిన్న చిన్న మంత్రాలు, శక్తివంతమైన కార్తవీర్యార్జున మంత్రాలు. అంతేకాదు తప్పిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. తప్పిపోయిన వాళ్ళు, ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లలు ఎంతోమందికి ఉంటారు. అమ్మ నాన్న కొట్టారనో, తిట్టారనో, మార్కులు రాలేదనో, లేదా తల్లిదండ్రులు చనిపోతే పెద్దమ్మలు వాళ్ళు పెంచుకొని అక్కడ వాళ్ళు సరిగ్గా చూడట్లేదని పారిపోయిన వాళ్ళు. ఈ కోవిడ్ తర్వాత పరిస్థితులు అందరివి మారిపోయాయి. అలా చాలామంది అనాథలు అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఎవరికి పగవాళ్ళ పిల్లలకు కూడా అలాంటివన్నీ మనకు బాధేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ మంత్రాలని చెప్తానురా ఇప్పుడు నేను. ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ అస్మద్వస్తు లుంపక చోరాన్ సహస్రభుజేర్ద దిక్షు బంద చోరాన్ ధరిత్రీ టహ 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 హోం ఫట్ స్వాహ. ఇది ఏదైతే మీ బంగారం పోతుంది లేదా డబ్బులు పోయాయి, ఎవరు తీశారు అని మీరు బాధపడుతూ ఉన్న సమయంలో ఈ మంత్రం పఠించవచ్చు. ఎన్నిసార్లు చేయాలి? ఈ మంత్రము 1008 సార్లు చేయాలి. లాస్ట్లో ఏ మంత్రం ఎన్నిసార్లు చదవాలి అన్ని చెప్తారా టోటల్గా. ఇంకోటి, మనకి సర్వవేళలా రక్షణగా ఉంటారు అని చెప్పాను. ఓం ఆత్మరక్ష పరోరక్షక ప్రత్యక్ష రక్షాగ్ని అగ్నిఘోర రక్ష వాయురక్షాదక రక్ష మహా అంధకారోల్క విద్యుద్గద్నిల చోర శాస్త్రేభ్యో మాం రక్ష స్వాహ. ఎన్ని ఉన్నాయి ఇందులో? పంచభూతాల నుంచి, అంటే ఇక్కడ అగ్ని, వాయువు, అలాగే విద్యుత్, కరెంటు నుంచి కూడా, చోరుల నుంచి కూడా, అన్నిటి నుంచి కూడా రక్ష స్వాహ. నెక్స్ట్, ఓం నమో భగవతే శ్రీ కార్తవీర్యార్జునాయ సర్వదుష్టాంతకాయ తపోబల పరాక్రమ పరిపాలిత సప్తద్వీపాయ
సర్వరాజస చూడామణే మహాశక్తిమతే సహస్రబాహవే హోం ఫట్. అంతే, అది స్వాహ లేదు, హోం ఫట్. హోం ఫట్ అది కార్తవీర్యాజునిది. ఇప్పుడు ఇంకో లాస్ట్ మంత్రం చెప్తున్నాను. ఓం నమో భగవతే మధుమతి సమేత దత్తాత్రేయాయ అత్రిపుత్రాయ సర్వకామప్రదాయ సృష్టి స్థితిలయకారాయ విధిహరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతాని దర్శయ దర్శయ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రాం సర్వమంత్ర సర్వయంత్ర తంత్ర సిద్ధిం కురు కురు స్వాహ. ఈ మంత్రము కార్తవీర్యాజున మంత్రాలకి జోడిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన గురువుగారిని స్మరిస్తేనే శిష్యుడు సంతృష్టి చెందుతాడు. దత్తాత్రేయ ముందు దత్తాత్రేయ స్వామి మంత్రము గురు ప్రార్థన చేసిన తర్వాతే ఈ 3 కార్తవీర్యాజున స్తోత్రాలు చదవచ్చు. ఇది ఒక్కొక్క స్తోత్రము 1008 సార్లు చదివితే చాలా మంచిది. ఓకే. లేదా ప్రతిరోజు 108 సార్లు, 333 సార్లు, లేదా 504 సార్లు కూడా చదవచ్చు. బా. రాగి ప్రమిదలో దీపారాధన చేయాలి. కార్తవీర్యాజుని పూజించినప్పుడు పత్తి ఒత్తితోనే దీపారాధన చేయాలి. ఎన్ని రోజులు చేయమంటారు? 41 రోజులు. 41 days ఇస్ అ సిస్టమ్ అనమాట. మన సనాతన ధర్మంలో మండల దీక్ష అనే దానికి చాలా చాలా పవర్ ఉంటుంది. రైట్. ఆ దీక్ష ఎవరు చేసినా కూడా దాని ఫలితము వెంటనే కనబడుతుంది అనమాట. రైట్. అయితే తర్వాత కార్తవీర్యాజున మంత్రాలు చదివిన తర్వాత హోమం చేయాలనుకున్నప్పుడు పాము కుబుసము, అమ్మ బాబోయ్, ఇది మెయిన్ పవర్. పాము కుబుసము, ఉమ్మెత్తకాయలు, తెల్లావాలు, లవణము ముఖ్యంగా వాడి హోమం చేస్తారు. కానీ కుబుసాలవి దొరకవు కదా అక్క, వాటి జోలికి వెళ్ళం కదా. దొరకనప్పుడు ఉమ్మెత్తకాయలు, అలాగే తెల్లావాలు, లవణము, ఇతర దేవతా వృక్ష సమిధలు అవన్నీ వేసి చేయాలి. ఆ తర్వాత అన్న సమారాధన చెయ్యాలి. పసుపు గుడ్డలు ఉమ్మెత్తుకాయ కట్టి పూజలో ఉంచాలి. మెయిన్ ముఖ్యమైన విషయం, కార్తవీర్యాజున మంత్రం ఫలించాలంటే పసుపు గుడ్డలో ఉమ్మెత్తుకాయ కట్టి దేవుడు మందిరంలో ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. ఓకే. ఈ మహావిద్య పారాయణం చేసిన వారింట దొంగతనాలు, ఆ ఇంటిపై శత్రువులు, రోగాలు, రుణాలు, నరదృష్టి దాడి చేయకుండా సహస్రబాహు కాపాడుతాడు. కార్తవీర్యార్జునుడు కాపాడు. సహస్రబాహుడు ఎవరంటే కార్తవీర్యాజును కాపాడతాడు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ రుణ రోగ శత్రు భయాలతో లేకపోతే బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సో ఈ మార్గం చక్కటి ఫలితాలని ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతూ చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.